ముందుగా బ్రహ్మర్షి పితామహ గురుదేవులకు, నా ఇలవేలుపు, నా ఇష్టశక్తి, నా ఇష్ట దైవం నాగేంద్ర స్వామి వారికి, అలాగే షిరిడి సాయినాథుడికి, అలాగే లక్ష్మీమాతకు, సృష్టిలో ఉన్న గురువులందరకు, మన గురువారైన వంశీ సార్‌కి, మణిమాల మేడంకి, మా కాలభైరవ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ ఈరోజు నా సబ్జెక్టు కాళీమాత. అసలు కాళీమాత ఎవరు? ఆ మహాజ్ఞానం బుక్ గురించి, కాళీమాత గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అసలు కాళీమాత అమ్మవారు మనకు ఏ సందేశాన్ని ఇస్తుంది? అమ్మవారు ఏం చెప్తున్నారు? మనం ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా మన జీవిత అనుభవాలను నెమరవేసుకోవాలి? అలాగే అమ్మ మనకి ఏం చెప్తుంది? మనం పుస్తకాలు ఎన్నో చదువుతున్నాము. పుస్తకాలు తిరిగేస్తున్నాము. కానీ మనం ఆచరిస్తున్నామా లేదా? తరువాత అక్కడ అమ్మ ఏం చెప్తుందంటే, కనీసం పుస్తకం రాసే రచయితలోని చెప్పిన మాటలని 1, 2 మీరు పాటిస్తున్నారా? లేదా? అది ఒక్కసారి చెక్ చేసుకోండి. పుస్తకాలు నెమరు వేస్తున్నారు, తిరగవేస్తున్నారు. అలా కాదు మీరు చేయాల్సింది. కనీసం ఒక్క మాట అయినా పాటిస్తున్నారా? అవలంబిస్తున్నారా? అని అమ్మ ఇక్కడ చెప్తుంది. అసలు అమ్మవారు ఎలా ఉద్భవించారు? ఏ విధంగా వచ్చారు భూలోకానికి? మనకి ఏ విధంగా సహాయం చేస్తున్నారు? అలాగే అమ్మ చెప్పిన మాటలు మన ధ్యానం గురించి, అలాగే మన సద్గురు మూవ్‌మెంట్‌లో ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న కలల జ్ఞానం నుంచి అమ్మ సాక్షాత్తు ఆమె నోటి ద్వారా వచ్చిన మహావాక్యాలు, మహా అద్భుతాలు ఒక్క మాటతో వర్ణించలేము. అలా మన అమ్మవారు మనకి ఎన్నో సందేశాలిచ్చారు. ఆ సందేశాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. కాళి నా పుట్టుక అంటే అమ్మవారి పుట్టుక. శివుడు సృష్టించిన అతి పురాతనమైన ఆలోచన రూపాల్లో నేను కూడా ఉన్నాను. అలా చూస్తే ఒక విధంగా ఆయన నాకు ప్రజ్ఞాత్మ అవుతారు. నా పుట్టుక, నా భౌతిక ప్రకటన, నా ఉనికి గురించి చెప్పాల్సి వస్తే ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారు? ఆలోచన రూపాల్లో కూడా నేను ఉన్నాను అని చెప్తున్నారు. ఈ పాయింట్‌లో మన ఆలోచన రూపంలో కూడా అమ్మ ఉందని చెప్తుంది. అలాగే శివుడు ఎలాంటి వారు అంటే విపరీతమైన ప్రకంపనలు వచ్చే చోట్ల నుంచి తాను శక్తిని తీసుకునేవాడు. అటువంటి స్థలాలు ఏమిటంటే భూకంపాల తాకిడి ఉన్న ప్రదేశాలు, ఎత్తైన అగ్నిపర్వతాల నుంచి ఖనిజ సంపదతోనూ, వాయు బొగ్గులతోనూ ఉండే లోతైన సముద్రాలు, రకరకాల కారణాల వల్ల జనసంచారం లేకుండా పోయిన ప్రదేశాలు అంటే శ్మశానాలు, విపరీతమైన క్రూర జంతువులతో కూడి ఉన్న పెద్ద పెద్ద అడవుల్లాంటివన్నమాట. ఈ విధంగా ఒకానొకసారి ఒక సహజ తుఫాను మీద మనసును ఏకాగ్రం చేస్తూ శివుడు ఆ తుఫాను శక్తినంతటిని తనలోకి తీసుకున్నాడు. తరువాత ఆ శక్తిని బయటికి వదిలాడు. ఇలా బయటికి వచ్చిన శక్తి ఒక రూపాన్ని తీసుకుంది. ఆ రూపాన్నే మీరు ఈవేళ కాళీ అని పిలుస్తున్నారు. మాస్టర్స్ విన్నారా? అసలు కాళీమాత ఎలా ఉద్భవించారో, ఆమెకి ఎలా నామం వచ్చిందో, శివుడు ఒక సహజమైన తుఫాన్ని, శక్తిని తనలోకి తీసుకొని, ఆ శక్తిని బయటికి పంపి, దానికి ఒక రూపాన్నిచ్చారు. ఆ రూపమే ఇప్పుడు మనం చూస్తున్న కాళీమాత. అలాగే శివుడు ఎక్కడెక్కడ ఉండేవాడు? శ్మశానాలు. శ్మశానాల్లో ఉండేవాడు. తర్వాత దిట్టమైన అడవులు, ఖనిజ సంపద ఇదంతా అక్కడ ఉండే శివుడి ప్రదేశాలు. కానీ అక్కడ ఉండే శక్తినంతటిని శివుడు తనలోకి తీసుకొని ఒక రూపాన్నిస్తున్నాడు. ఆ రూపము ఎప్పుడైతే బయటికి వదిలినప్పుడు ఆ రూపమే ఈ కాళీమాత. కాళీమాత కూడా ఎక్కడెక్కడ ఉంటుంది? సాక్షాత్తు శివుడి శక్తి ద్వారా వచ్చిన రూపం అమ్మవారు కాబట్టి శ్మశానాల్లో ఆయనుంటాడు. కాళీమాత కూడా సేమ్ టు సేమ్. ఆమె కూడా అక్కడే సంచారం చేస్తూ ఉంటుంది. శివుడు తాను తీసుకున్న శక్తికి భౌతిక రూపాన్ని ఇవ్వటమే కాదు, ఆయా భౌతిక రూపాలకు అవసరమైన చైతన్యం, బోధనలు ఇంకా ఏమేమి అవసరమో అవన్నీ ఇస్తుంటారు. కనుక నాలాంటి ఒక్కొక్క ఆలోచన రూపానికి ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యం ఉంటుంది. ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే ఆయన అంశ రూపాలను సృష్టించలేదు. శక్తి రూపాలను సృష్టించాడు. ఈ శక్తి రూపాలకు ఆయన ఆయనకున్నంత జ్ఞానం ఉంటుంది. అంతేకాదు ప్రతి శక్తి రూపానికి ఎప్పటికప్పుడు తన జ్ఞానాన్ని, పరిణితిని పంచి అవి కూడా తనతో పాటు ఎదిగేలా చేస్తాడు. మాస్టర్స్ మనం అనుకుంటాం గదా! మామూలుగా హ్మ్. అమ్మవారనేది శక్తి రూపం. అంశం కాదు. శివుడు అంశం కాదు. సాక్షాత్తు అమ్మవారు శక్తి రూపం.
శివుడు శక్తి రూపాలే సృష్టించాడు అని ఆమె మాటలో చెప్తుంది. అలాగే శివుడు ఎలా ఎదుగుతున్నాడో, ఆయన ఎలాంటి పనులు చేస్తున్నారో సేమ్ టు సేమ్ యాజ్ టీజ్‌గా తన శక్తి రూపాలు కూడా అలాంటి ఆలోచన ఇస్తున్నాడు. ఆయన ఎంత వర్క్ చేస్తున్నారో, తన శక్తి రూపాలు కూడా అలాంటి వర్క్ చేసే విధంగా ఆయన శక్తి రూపాలు సృష్టించాడు. ఆ శక్తి రూపాల్లో ఒకానొకొకటి కాళీమాత. అలా ఆయన మమ్మల్ని సృష్టించి, ఈ క్రమ ప్రణితికి కూడా ప్రత్యక్షంగా సాయం చేశాడు. మీ మనుషుల్లా కాకుండా, మా గతం గురించి గాని, మా పరిణితి గురించి కానీ, మాకు మరుపు అనేది ఉండదు. మమ్మల్ని పూర్తిగా జన్మ పరంపరల ఆధారంగా కాకుండా, ఎక్కువగా నిరంతర ఉనికి ఆధారంగా సృష్టించారు. నా పుట్టుక నుంచి ఈనాటికి ఖాళీగా నేను బ్రతుకుతున్నాను. ధ్యానం చేసిన వారు, నన్ను తొలి కాలములో చూసిన వారు నన్ను నల్లగా నగ్న దేహంతో అందవికారంగా చింపిరిటుతో చూశారు. ఇది నా అసలు రూపం. అమ్మవారి అసలు రూపం ఏంటండి? చింపిరి జుట్టు ఉంటుంది. తర్వాత అమ్మ నల్లగా ఉంటుంది. నగ్న శరీరంతో ఉంటుంది. ఇలా అమ్మవారి రూపం. తర్వాత ఆమె మళ్ళీ ఇంకా చెప్తుంది. శక్తి రూపాన్ని సృష్టించాడు. అలాగే మేము బాధ్యతగా వర్క్ చేస్తున్నాము. బాధ్యతగా ఉంటున్నాము. ముఖ్యంగా మీ ధ్యానుల పట్ల మీకు ఏమైనా సందేహం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మేము ముందుండి మీ బాధ తీరుస్తున్నాము. మీకు ఇంకా ఎక్కువ ఎనర్జీస్ ఇస్తున్నాము. నేను శక్తి రూపాన్ని కాబట్టి మీకు కూడా అలాగే సహాయం చేస్తున్నాను. ఇంకా ఏం చెప్పారు అమ్మవారు? ఆమె రూపం ఎలా ఉంటుందో చెప్పారు. ఒకటి చింపిరి జుత్తు, తర్వాత నగ్న శరీరం. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది అమ్మ. ఎప్పుడైనా మనకి మెడిటేషన్ చేసేటప్పుడు అమ్మవారు కనిపిస్తే ఇలాగే ఊహించుకోవాలి మనం. అంతేగాని వామ్మో! ఏంటి ఈమ ఏ దెయ్యమో, భూతమో అనుకుంటాం. కానీ మాస్టర్స్ మన ధ్యానుల వరకు అమ్మని గుర్తుపెట్టే అవకాశం ఉంది కాబట్టి అమ్మ అలా ఉంటుంది. శివుడు నన్ను పుట్టించిన అసలు రూపం ఇది. కానీ ఈ వర్ణనలన్నింటికి ఒక అంతరార్థం ఉంది. ఆ అంతరార్థాల మీద ఎవ్వరికీ ఇంతవరకు ధ్యానం పోలేదు. నిజమే. నేను శక్తి జీవినే. అసాధారణమైన శక్తులు సంపూర్ణంగా ఉన్నదానినే. కానీ ప్రతి రూపం వెనుక, ప్రతి అందమైన, వికారమైన వర్ణన వెనుక గోచరించేది ఆ దివ్యమైన మాస్టర్ యొక్క నిరూపమైన ఉనికి. శివునిలోని ఆ నిరూపమైన దివ్యగుణం వల్లనే ఆయన్ని గొప్ప సృష్టిగా పిలుస్తారు. ఇంకా ఇంకా అమ్మవారు ఏం చెప్తుంది ఇక్కడ? ప్రతి అందమైన వికార రూపం వెనుక ఒక శక్తి దాగి ఉంటుంది. ఆ శక్తి వెనుక ఒకని శివుని శక్తి. ఆ శివుని శక్తి, ఈ అమ్మవారి శక్తి, ఆయన సృష్టించిన శక్తి రూపాలన్నిటికీ ఒకే శక్తినిచ్చారు. అది ఇది యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ ఒకటే అంటుంది అక్కడ అమ్మ. నా పని, నా కార్యం. ఇక్కడ అమ్మ చెప్తుంది. అమ్మవారి పనేంటో, తన కార్యమేంటో ఇక్కడ చూద్దాం మాస్టర్స్. జీవాన్ని సృష్టించిన ఆ గొప్ప సృష్టికర్త ఒక శక్తిని సృష్టించాడు. ఒక రూపం నుంచి మరో రూపాన్ని సృష్టించాడు. అలా దానిని సృష్టించి అది తన కాళ్ళ మీద తాను స్వతంత్రంగా బ్రతకాలని వదిలిపెట్టాడు. మాలో ప్రతి ఒక్కరికి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాడు. నా తరువాత వచ్చే ఇతరుల గురించి మీకు మరింత బాగా అర్థమవుతుందని, అద్భుతమైన అంతర్దృష్టి మీకు ఏర్పడుతుందని మీకు ఇవన్నీ వివరాలు చెప్తున్నాను. మాస్టర్స్ ఇంక అక్కడ అమ్మ ఏం చెప్తుంది? ఒక గొప్ప సృష్టికర్త ఒక శక్తిని సృష్టించాడు. అలాగే ఒక రూపం నుంచి మరో రూపాన్ని సృష్టించాడు. అలాగే తన కాళ్ళ మీద తనకు స్వతంత్రంగా నిలబడాలని శివుడు చెప్తున్నాడు. తర్వాత అమ్మ చెప్తుంది. తర్వాత అమ్మ మనకి సందేశాన్ని ఇస్తుంది. అమ్మవారి పనేంటి? నా పనేంటో చెప్తుంది. నా కార్యమేంటో చెప్తుంది. ఇలా వికారమైన నా జీవితం వెనకాల నాకు గమ్యం ఉంది. నాకు కార్యం ఉంది. నాకొక పని ఉంది అని ఇక్కడ అమ్మ తెలియజేస్తుంది మాస్టర్స్. ఇలా మరో ఈనాటికి మాలో ఒక్కొక్కరు శక్తిపరంగా, చైతన్యపరంగా, పరిణితి పరంగా చాలా చాలా శక్తిమంతులు. అందుకే ఎవరైనా మా గురించి ధ్యానం చేస్తే వెంటనే మేము సాధకుని సామర్థ్యాన్ని లెక్క చేయకుండా మాలో ఉన్న అన్ని రకాల లక్షణాలను అతనికి అనుగ్రహిస్తాము. మాస్టర్ చూసారు ఇక్కడ అమ్మ ఎంత వివరంగా చెప్తుందో. తన పనేంటి? ఎవరైతే కూర్చొని ధ్యానం చేస్తున్నారో తన సామర్థ్యం కూడా లెక్క చేయకుండా, ఆహా! ఈయనకెంత సామర్థ్యం ఉంది, ఇవ్వాలా వద్దా అని ఆలోచించకుండా అమ్మ పూర్తిగా మనకు తన శక్తుల్ని ప్రసాదిస్తుందంట.
అవి మంచి కానీ, చెడు కానీ, వికారమైనవి కానీ, ఎలాంటి లక్షణాలైనా కావచ్చు. శివ చైతన్యం లేని కారణంగా ఆ సాధకులు చాలా తొలి దశలలో ఎదుగుదల లేకుండా ఉన్నందువల్ల, ఇలా మా నుంచి వచ్చిన శక్తులన్నింటినీ వాళ్ళు చక్కగా ఉపయోగించుకోలేకపోతారు. అంచేతనే ఈ మనిషిలో ఎలాంటి జ్ఞానోదయము కనిపించదు. ఇంకా అమ్మ ఇక్కడ ఏం చెప్తుంది, మన మనుషులు అంటే మనలో ఇంకా ఎందుకు జ్ఞానోదయం కనిపించలేదంటే, ఆ శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీదు. ఎలా తీసుకోవాలో తెలీదు. ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నాము అని చెప్తుంది ఒక మాటలో చెప్పాలంటే. ఇచ్చిన శక్తిని కూడా వాళ్ళు నిరుపయోగం చేసుకుంటున్నారు. దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఆ శక్తిని ఎలా వాడుకోవాలి? ఎంతవరకు తీసుకోవాలి? ఎంతవరకు ఆచరించాలని గూడా మనుషులకి అర్థం కావటం లేదని ఇక్కడ అమ్మ చెప్తుంది. కనుక నాలాంటి ఆలోచన రూపాల గురించి ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఈ క్రింది విషయాలను మనసులో ఉంచుకొని తీరాలి. ఇంకా అమ్మేం చెప్తుంది, ఆలోచన రూపాల గురించి ధ్యానం చేయాలనుకునే వాళ్ళు అంటే మనము ధ్యానులు ఎవరైనా సరే ధ్యానం చేయాలనుకునే వాళ్ళు ఈ క్రింది అంటే అమ్మ చెప్తుంది కొన్ని నియమాలు చెప్తుంది. ఆ నియమాల ప్రకారం మనం ధ్యానం చేస్తే ఒక స్థాయికి వెళ్తామని ఆమె చెప్తుంది. అవేంటో అమ్మవారి మాటల్లో విందాం. నంబర్ 1 ఫస్ట్ వన్ శక్తిని ఉపయోగించవచ్చా? లేదా? అని ఎప్పుడూ జాగ్రత్తగా ఆత్మవిశ్లేషణ చేసుకుంటూ ఉండాలి. నా దగ్గర ఉన్న శక్తులన్నీ వాళ్ళ మీద గుప్పించేస్తాను. ఇంకా వాళ్ళ శక్తుల్ని ఎలా ఉపయోగించుకుంటారు అన్నది నేను అస్సలు పట్టించుకోను. నా శక్తిని మీరు దురుపయోగం చేసినప్పుడు దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలో నాకు తెలుసు. దరిమిలా ఫలితం ఏమిటంటే నా శక్తులు మొక్కవోకుండా నాకు తిరిగి వచ్చేస్తాయి. శక్తులు కావాలనుకొని ఆకాశానికి ఎగరబోయిన మీరు దాని తదుపరి పరిమాణాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది ఒక రూలు అంతే. ఇది అందరికీ ఇలాగే వర్తిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్‌లో మాస్టర్స్ అమ్మ ఏం చెప్తుందంటే, నా శక్తుల్ని ఓకే. మీకు గుప్పించేస్తాను. అంటే మీకు దండిగా ఇచ్చేస్తాను. కానీ అవి ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగిస్తే సరిపోతుంది. మీరు నా శక్తుల్ని దుర్వినియోగం చేస్తే అంటే మన క్షుద్ర పూజలు అలాంటి వేరే వాళ్ళ పతనం అవ్వాలి. మనం ఎదగాలి. పక్కన వాడు ఎదగకూడదు అని ఆ రకంగా మన శక్తుల్ని దుర్వినియోగం చేసుకుంటే అమ్మ తిరిగి దరిమిల అంటే తన శక్తుల్ని లాగేసుకుంటుందంట. అది స్పాట్‌లో. అది ఈ పాయింట్‌లో చెప్తుందమ్మ. సెకండ్ పాయింట్. బాగా ధ్యానం చేయండి. కానీ ఒక రూపాన్ని కానీ, ఆకృతిని కానీ, మంత్రాన్ని కానీ, యంత్రాన్ని కానీ దేన్ని తలుచుకోవద్దు. ధ్యానం చేసేటప్పుడు మీ జీవితాన్ని ప్రతి కోణం నుంచి విశ్లేషణ చేసుకోండి. మీ వ్యక్తిత్వం మీద ఎలాంటి మరకలను ఉండనీయకండి. ప్రతి ఒక్కరి నుంచి ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా నేర్చుకోండి. దాంతో నోరు తెరచి అడగాల్సిన అవసరం లేకుండానే మాలోని ఉన్న శక్తులను అధికారానికి చైతన్యానికి, పరిణితికి మీరే ఒక మార్గం అవుతారు. ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది? ఓకే మాస్టర్స్ మీరు శక్తుల్ని ఎలా ఉపయోగించుకుంటారో అలా సరియైన పద్ధతిలో, సరియైన క్రమంలో ఉపయోగించుకోండి. అంతేకాకుండా మనం బయటికెళ్తూ ఉంటాము. అందరితో మాట్లాడుతూ ఉంటాము. అమ్మేం చెప్తుందంటే, ప్రతి ఒక్కరి గురించి వినండి, ఆలోచించండి. వాళ్ళు ఏం చెప్తున్నారో ఆలోచించండి. అందులో ఏం అర్థం ఉంది, ఏం పరమార్థం ఉందో గ్రహించండి. మీరు సైలెంట్‌గా ఉండి, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా, వాళ్ళు ఎలా ఉంటున్నారా, ఎందుకు మాట్లాడుతున్నారో అది మీరు గమనించుకోండి అంటుంది. అంటే ఉదాహరణకి మాస్టర్స్ బాగా కోపంగా ఉంటుందనుకోండి. కోపంగా మాట్లాడుతుంది. అప్పుడు మీరేమనుకుంటారు? ఆమంత కోపష్టి ఆమె దగ్గర ఏం నేర్చుకోవాలి? అని మనం అనుకుంటాం. కానీ ఆమె దగ్గర ఏం నేర్చుకోవాలంటే ఒక కోప్పడే ఆమె గాని, ఒక గయ్యాళి గాని, ఎలాగైనా సరే ఒక పిసినారి కానీ, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, మనం అక్కడ ఏం నేర్చుకోవాలి? ఓకే. అమ్మో! ఈ మేడంకి కోపం ఎక్కువ. నేనిలా ఉండకూడదు. అమ్మో! ఈమెకి పిసినారితనంగా ఉంటుంది. నేను ఇలా ఉండకూడదు. నేను ఎక్కువ నిద్రపోతుంటాను. ఎక్కువ బద్ధకం ఉంటుంది. ఆమె ఎక్కువ బద్ధకం. ఎప్పుడు పని చేసుకోదు. టైమ్ టు టైమ్ పని చేసుకోదు. ఏంది ఈమె ఇలా ఉంటుంది అనుకుంటాం మనం. కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందేంటి మనం? ఓకే. ఇలా ఉండకూడదు. ఇంత బద్ధకంగా ఉండకూడదు అని మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎదుటి వాళ్ళు మాస్టర్స్ వాళ్ళు ఎఫ్ ఎ యెస్ అంటే యెస్. మంచి వాళ్ళైతే ఓకే. కొంచెం మనకి బయటకెళ్ళినప్పుడు అటు ఇటు ఉంటాము.
ఓకే. మంచి అలవాటుంటే మంచి నేర్చుకుందాం. ఓకే. వాళ్ళకేదో హ్యాబిట్స్ ఉన్నాయి. బ్యాడ్ అలవాట్లున్నాయి, చెడ్డ అలవాట్లు ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఏం గ్రహించాలి? ఓకే. ఇలా ఉండకూడదు గదా! అని వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. బయటికెళ్తే మనకి అన్ని రకాల వ్యక్తులతో పరిచయం ఉంటుంది. మాట్లాడతాం కాబట్టి ఆళ్ళ దగ్గర ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఈ రూల్ వేరే రకంగా ఉంటుంది. శక్తి వ్యవస్థ వేరే రకంగా పనిచేస్తుంది. అత్యవసరమైన శక్తి వ్యవస్థను మాత్రమే ధ్యానంలోకి ప్రవహిస్తుంది. అవసరం లేనిది ఆటోమేటిక్‌గా తిరిగి మా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక్కడ శక్తి వ్యవస్థ అనేది ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బట్టి పనిచేస్తుంది. మాస్టర్స్ ఇంకా ఆమె ఇక్కడ శక్తి ఎలా పనిచేస్తుందని చెప్తుంది. అతను జ్ఞానాన్ని బట్టి. అతను ఎంత వరకు ఉపయోగిస్తున్నాడా? ఎంత జ్ఞానంతో ఉంటున్నాడా? అని లెక్క కడతారంట వాళ్ళు. అంటే ఇప్పుడు నేను శక్తి తీసుకున్నాను. ఓకే. ఏ జూమ్ క్లాస్‌లో ఏదో చదువుతూ ఉంటాను, చెప్తూ ఉంటాను. తర్వాత నేను ఆ తీసుకున్న శక్తిని నేను జ్ఞానంగా ఉపయోగిస్తున్నానా లేదా? పోనీ తోటి వారికి నా శక్తిని ఉపయోగించి ఒక మంచి మంచి మాట చెప్తున్నానా లేదా? లేకపోతే దుర్వినియోగం చేసుకుంటున్నానా? అలాగే ఉంటున్నానా? అని మనం చెక్ జేసుకోవాలంట మాస్టర్స్ ఇక్కడ. శక్తి అనేది ఒక విద్యుత్ ప్రేరణ. అది కోరికలు, అవసరాల రూపంలో ప్రవహిస్తుంది. మనిషి శరీరం తట్టుకోగలిగిన దానికన్నా ఎక్కువగా ఆ శక్తి వచ్చినప్పుడు విద్యుత్ మిత భావ సిద్ధాంతాలను అనుసరించి అది డిశ్చార్జ్ అవుతుంది. ఈ శక్తి వచ్చినప్పుడు విద్యుత్ భార సిద్ధాంతాలను అనుసరించి అది డిశ్చార్జ్ అవుతుంది. మనం అనుకుంటాం గదా! ఇక్కడ శక్తి బాగా తీసుకుంటున్నాం అనుకుంటాం. కానీ కొంతమందికి చూసినప్పుడు బాగా ఎనర్జీ ఎక్కువొస్తది. ఎక్కువ దిగిపోతుంది. వాళ్ళు పడిపోతారు. ఆ పడిపోయినప్పుడు దాని నియంత్రణ ఎలా చేయాలో ఇక్కడ అమ్మ చెప్తుంది. ఈ శక్తి వచ్చినప్పుడు విద్యుత్ మితభార సిద్ధాంతాన్ని అనుసరించి అది డిశ్చార్జ్ అవుతుంది. మనిషి శరీరం యథాపూర్వకంగానే ఉంటుంది. జ్ఞాని అయినవాడు తన జ్ఞానాన్ని, ప్రణితని తన తన ఆరాలోనో లేదా తన అంతరిక్ష రికార్డుల్లోనో దాచుకోడు. దానికి ఒక ప్రత్యేకమైన మెదడు టిష్యూ ఆకారంలోకి మలుచుకుంటారు. అది ఎలా తీసుకునే శక్తిని ఎక్కువగా వచ్చినప్పుడు ఎలా మనం ఉపయోగించుకోవాలో, ఎలా దుర్వినియోగం చేసుకోవాలో ముందు అనుకున్నాం కదా! ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది, అలా ఎక్కువొచ్చినప్పుడు మెదడు ఒక టిష్యూ ఆకారంలో ఒక వలలాగుంటుందంట. దానిలోకి ఈ శక్తిని పంపించాల్సి ఉంటుంది. అది ఎవరికి అర్థమైద్ది? ఒక జ్ఞానికైతేనే అర్థమవుతుంది. ఓకే. నాకిలా ఎక్కువ శక్తి వచ్చింది కదా! దీన్నేం చేయాలి అనుకున్నప్పుడు మెదడులోని ఒక టిష్యూ ఆకారంలోకి ఆ శక్తిని పంపించే తెలివితేటలు ఒక జ్ఞానికే ఉంటాయని అమ్మ చెప్తుంది. దానివల్ల సామాన్యుడైన ధ్యాని ఎవరు కూడా దాన్ని పరీక్షించలేదు. శక్తులను అనవసరంగా ప్రదర్శించమని అడగనూ లేడు. ఇది మామూలు ధ్యానులకైతే అర్థం గాదు. ఒక లెవెల్‌కి వచ్చిన ధ్యానికైతేనే అది అర్థమవుతుందని అమ్మ చెప్తుంది. అంటే కొంచెం ధ్యానంలో మన సీనియర్స్ అంటాం గదా! అలాగే అమ్మ కొంచెం ధ్యానంలో ఎదిగిన వాళ్ళకి అది అర్థమవుతుంది. అది ఎలా ఉపయోగించాలో, ఉపయోగించకూడదో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందని చెప్తుంది. మూడో పాయింట్. నిజమే. నేను శక్తివంతురాలిని. నేను ఎలా కోరుకుంటే అలా మీ జ్ఞానులందరికీ కనిపించగలను. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క ఆటలోనూ రూల్స్ ఉంటాయి. నేను మీకు శక్తి ఇచ్చినంత మాత్రాన ఆ శక్తి మీరైపోతుందని అనుకోకండి. దానిని మీ ఇష్టం వచ్చినట్లు ప్రదర్శించవచ్చని అనుకోకండి. అలా కుదరదు. ఇంకా అమ్మాయి ఏం చెప్తుంది? ఆహా! ధ్యానం చేస్తే శక్తి వస్తుంది గదా! అమ్మవారు ఇస్తున్నారు కదా! అని అది ఎలా పడితే అలా ఉపయోగించుకోకూడదు. అది ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక క్రమ బేసిక్‌లో ఉపయోగించాల్సి ఉంటుందని అమ్మ ఈ మూడో పాయింట్‌లో చెప్తుంది. తరువాత ఫిబ్రవరి 28, 1995 మధ్యాహ్నం 12 గంటలు. ఇది ఒకరోజు చెప్పింది మాస్టర్స్ అమ్మవారు. తర్వాత మరుసటి రోజు అమ్మ ఏం చెప్తుందో చూద్దాం. నాలోకి మలచబడిన ప్రతి శక్తి ప్రకృతి నుంచి వచ్చిందే. ప్రకృతి స్వచ్ఛమైనది. దానితో జాగ్రత్తగా ప్రవర్తిస్తూ దాని నుంచి పనులకు దానిని మంచి పనులకు ఉపయోగించుకోకపోతే సహన శక్తులు వృధా అయిపోతాయి. ఇంకా అమ్మ ఏం చెప్తుంది? ఓకే. శక్తిని తీసుకుంటున్నాము, ఉపయోగిస్తున్నాము. ఎక్కడెక్కడ ఉపయోగించాలో చెప్పింది. ఎలా ఉపయోగించుకోవాలో చెప్పింది. ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారో చెప్పింది. ఇక్కడ అమ్మ ఈ పాయింట్‌లో ఏం చెప్తుంది?
మంచి పనులకు. మంచి పనులకు ఉపయోగిస్తేనే ఆ శక్తులు వృధా అయిపోకుండా ఉంటాయని చెప్తుంది. ఏ ప్రకృతి శక్తి వృధా కారాదు. దాన్ని వీలైనంత మంచి పద్ధతిలో ఉపయోగించుకోవాలి. లేకపోతే పరిసరాలు సహజంగా పనిచేసే మొత్తం వ్యవస్థలో ఉన్న స్వచ్ఛత కలత పడిపోతుంది. ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకపోతే మన వ్యవస్థలో ఉన్న స్వచ్ఛత మొత్తం కూలిపోతుందని ఇక్కడ అమ్మ చెప్తుంది. ఇలా ఒక్కోసారి జరిగినప్పుడల్లా ఆ కలత గ్రహం యొక్క, దేశం యొక్క మానవ జంతు సంపద చిన్నాభిన్నం చేసేస్తుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఒక దేశం యొక్క, ఒక దేశము, ఒక మానవ జాతి, ఒక వృక్ష జాతి అంతా చిన్నాభిన్నమైపోతుందని చెప్తుంది. అయితే వాళ్ళలో చాలామంది ఈ ప్రకృతి వనరులను పూర్తిగా దురుపనియోగం చేయనప్పటికీ వాళ్ళంతా శిక్షణ అనుభవించక తప్పదు. అందుకే సాధారణంగా 100కి 99.5 తడవల మేము ఎవ్వరికీ ఎలాంటి శక్తులు ఇవ్వము. ఇలా దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టే అమ్మవారు వాళ్ళకి అర్థమవుతుంది గదా! ఎవరికివ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వాళ్ళకి అర్థమైద్ది గదా మాస్టర్స్. అందుకే ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది? 99.5 వరకు మేము ఇయ్యము. అందరికి ఇవ్వము. వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారో మాకు తెలుసు గాబట్టి అందరికి ఎవరికి పడితే వాళ్ళకి మేము ఈ శక్తులు ఇవ్వమని చెప్తుంది ఈ పాయింట్‌లో. మనుషులు ఏ శక్తినైతే మా నుంచి తమకు వస్తుందనుకుంటారో అది నిజానికి వాళ్ళ కొంతకాలం పాటు కూర్చొని ధ్యానం చేసి సృష్టించిన ప్రకంపన అన్నమాట. మనుషులు ఎవరైతే మనకి శక్తి వస్తుందనుకుంటారో అది ఎలా కొంతకాలము అంటే మన భాషలో కొన్ని గంటలు కూర్చొని ధ్యానం చేస్తేనే ఆ ప్రకంపనలు, ఆ ఎనర్జీస్ మనకి వస్తాయని చెప్తుంది. వాటికి తోడు ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలు కూడా అక్కడ ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక తత్వంగా, వ్యక్తిగా ఏర్పడతాయి. దానిని చూసి మనుషులు అదే నేను అనుకుంటారు. అక్కడ అమ్మ ఏం చెప్తుంది? ధ్యానం చేస్తున్నాము. మనకెలాంటి ఆలోచనతో చేస్తున్నాము? అది కూడా పాయింటు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తుంది. మంచి మంచి ఆలోచనలు, ఏ చెడు ఆలోచన కాకుండా నెగెటివ్ ఆలోచనలు కాకుండా ఒక పాజిటివ్ ఆలోచనతో మనం మెడిటేషన్ చేస్తే అదొక ఎనర్జీ దారగా వస్తుందని చెప్తుంది. ఒక వ్యవస్థగా అంటే ఒక దారిగా కుండపోతలాగా మనకి వస్తుందని చెప్తుంది. అది ఎలా వస్తుంది మాస్టర్స్? ఒక మంచి ఆలోచనతో కూడుకొని ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకి అలా కుండపోతలాగా వర్షం పడ్డట్టుగా వస్తుందని ఇక్కడ అమ్మ చెప్తుంది. నేను ఒక ఆవరణానికి లోబడి ఉండను. నన్ను నేను తగ్గించుకొని, పరిమితం చేసుకొని, నా శక్తుల కోసం అర్రులు చాచే వారి దగ్గరికి రాలేను. నేను ఒక ప్లేస్‌లో ఉండను. నాకు ఒక ప్లేస్ అంటూ లేదు. నేనెక్కడైనా ఉంటాను. ఎలాగైనా ప్రవర్తిస్తాను. కానీ శక్తులు కావాలని పూజలు చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళకి, క్షుద్ర పూజలు ముఖ్యంగా అవి చేసేవాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటాను. వాళ్ళ శక్తుల కోసం అంటే ఉర్రూతలూడతా ఉంటారంట. నేను ఈ శక్తి సాధించాలి. ఈ ప్రపంచం మొత్తం నాదే. ఈ భూమంతా నాదే. నేనే విష్ణువు కావాలి. నేనే శివుడైపోవాలి. వీళ్ళందరూ నా అధీనంలో ఉండాలి. నేనే పరిపాలించాలి. నేనే చక్రవర్తిని కావాలి అనుకున్న వాళ్ళందరికీ అమ్మ శక్తులను ఇవ్వదని అమ్మ ఇక్కడ మొహమాటం లేకుండా ఈ పాయింట్‌లో చెప్పేస్తుంది. అంతేకాదు ధ్యానములో కొన్ని సాధారణ సూత్రాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే సాధకులు ధ్యానములో కూర్చున్నప్పుడు నాలాంటి ఆలోచన రూపాల గురించిన సమస్త వివాదాలు తెలుసుకోవాలనుకుంటే అసలు ఏం ఆశించాలో తెలుస్తుంది. దానివల్ల మా దగ్గర ఉన్నదంతా వాళ్ళు తెలుసుకుంటారు. ఆయా సమయాల్లో సాధకుడు మా నుంచి ఏం కోరుకోగలడో తెలుసుకుంటాడు. ఎప్పుడైతే మనుషులు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడో ఏ అప్పుడు అమ్మ నుంచి ఈ శక్తి తీసుకుందాం. ఓకే. దీనికి ఇది ఉపయోగపడదాం అని మంచి మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? నెగెటివ్ శక్తులు తీసుకున్న వాళ్ళకి, క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి అవి దుర్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకి ఇవ్వనని చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది ఈ పాయింట్‌లో? ఓకే. మీరు మంచివాళ్ళు కదా! మంచి వాళ్ళకైతే నేనిస్తాను. కానీ మీరు కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలా ఉపయోగించుకోవాలో చూసుకోండి. ఏ పనికి ఉపయోగించాలి? ఇప్పుడు తీసుకున్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ఒక 1, 2, 3 పాయింట్స్ 4 లాగా ముందుగా చూసుకొని, దానికి మాత్రమే ఈ శక్తిని ఉపయోగించుకోండని చెప్తుంది. ఇది మనుషులకి కొంచెం మేలు చేసే మనుషులకి మాత్రమే
ఇది వర్తిస్తుందని చెప్తుంది. ధ్యానముల సూత్రాలు. ఇంకా మాస్టర్స్ అమ్మ ఏం చెప్తుందంటే, ఇప్పటిదాకా చెప్పింది. ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోకూడదో చెప్పింది. ఇంకో పాయింట్ ఏం చెప్పింది, క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి నేను దూరంగా ఉంటాను. వాళ్ళ దగ్గరికి రాను. అలాగే ఇంకో ఏం చెప్పింది ఇంకో పాయింటు, మంచివాళ్ళు అంటే మేలు చేసేవాళ్ళు, సమాజానికి పనికొచ్చేవాళ్ళు. ఇప్పుడు మన భాషలోనంటే ధ్యాన ప్రచారము, ఈ పిరమిడ్ వరకు, ఈ శాకాహారాలు, అలాగే ఇప్పుడు మనం చూస్తున్న కళా సబ్జెక్టు ఇదంతా మనం ఉపయోగించుకుంటున్నామా లేదా? పక్క వాళ్ళకి చెప్తున్నామా లేదా? పుస్తకాల నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాము? ఇదంతా మనకేం చెప్పిందంటే ఆమె, మనకి ఏం చెప్పిందంటే, ఇది కూడా మీరు పాయింట్ వైజ్‌గా 1, 2, 3గా ఓకే. నేను ఇవాళ ఇంత ధ్యానం చేస్తాను. ఇలా ఉపయోగించుకోవాలి. ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితే ఆ శక్తంతా దుర్వినియోగం అయిపోతుంది. అని చాలా జాగ్రత్తగా, పొదుపుగా బీరువాల బంగారం మనం ఎలా వాడుకుంటాం మాస్టర్స్, చాలా జాగ్రత్తగా వాడుకొని, జాగ్రత్తగా అక్కడ పెడతాము. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, డబ్బు తీసుకెళ్తాం. ఏ పర్స్‌లో పెట్టుకొని. ఎలా వాడతాము? చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. దుబారా ఖర్చులు చేయము. అలాగే ఈ శక్తి కూడా దానికంటే ఎక్కువైనది. దానికంటే ముఖ్యమైనది. దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకా మనకి ఒక మార్గం చెప్పారు పతంజలి సార్. ఏం చెప్పారు? నెలలో ఒక అమావాస్య ధ్యానము, ఒక పౌర్ణమి ధ్యానము వచ్చినప్పుడు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాము. కానీ అది ఎలా ఉపయోగపెట్టుకోవాలి? ఒక లెవెల్‌లో ఉపయోగపెట్టుకోవాలి. ఇంకా ఏం చెప్పారు పత్రి సారు? అది ఎలా ఉపయోగపెట్టుకోవాలి? ఎలా నిల్వ చేసుకోవాలో ఇంకా ఏం చెప్పారాయన? మౌనము. మౌనంగా ఉండండి. మౌనంగా కూర్చోండి. ఎక్కువ మాట్లాడవద్దు. అవసరమైనకే మాట్లాడండి. వారంలో ఒక రోజు మౌనంగా ఉండండి. లేకపోతే నెలలో 4, 5 సార్లు మౌనంగా ఉండండి. కుదరకపోతే ఒక అమావాస్య రోజైనా, ఒక పౌర్ణమి రోజైనా మౌనంగా ఉండండి అని మన పత్రి సార్ చెప్పినట్టే ఇక్కడ అమ్మ కూడా చెప్తుంది. ఇంకా అమ్మవారు ఏం చెప్తుంది? ధ్యానముల సూత్రాలు. అసలు మనం ఏ విధంగా కూర్చోవాలి? ఎంతసేపు కూర్చోవాలి? ఎలా కూర్చోవాలి? ఎలాంటి ఆలోచనలతో కూర్చోవాలి? ఎలాంటి ఆలోచనలతో ఉండకూడదు? మనం ఏ విధంగా ప్రవర్తించాలి? ఏ విధంగా ప్రవర్తించకూడదు? అని ఇందాక చెప్పినట్లే ఈ సూత్రాలు కూడా, నేను చెప్పబోయే సూత్రాలు కూడా అమ్మ మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది. రిపీటెడ్‌గా చెప్తుంది. అంటే ఎందుకు అమ్మ అన్ని సార్లు చెప్తుంది మాస్టర్స్ మనకి? అవి చాలా శక్తివంతమైన మాటలు. మనం ఎప్పుడైతే అవలంబిస్తామో, వాటిని ఉపయోగించుకుంటామో, మన జీవితంలో మనమే ముందుకెళ్తాం గదా! అమ్మ చెప్పేది ఎవరి కోసమండి? మన కోసమే కదా! మనం అవన్నీ పాటిస్తేనే కదా మనం ముందుకు వెళ్ళేది. అలా కాకుండా వచ్చాము, ధ్యానంలో కూర్చున్నాము, వెళ్ళాము. ఓకే. పిరమిడ్ కట్టిస్తున్నారు చాలామంది. దానిలో కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ, ఆ పిరమిడ్‌లో వచ్చిన ఎనర్జీ ఎంత వరకు వస్తుంది? ఎలా వస్తుంది? ఎక్కడ తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అని ఎవ్వరు ఇప్పటికి కూడా మన మాస్టర్స్ కొంతమంది పట్టించుకోవటం లేదు. చాలా మంది మారాలి. తీసుకున్న ఎనర్జీ ఒక పవిత్రంగా, ఒక బంగారంలాగా, ఒక డబ్బులాగా వాడుకోవాలి. ఇంకా అమ్మ ధ్యానంలో ఏం చెప్తుందో ఇంకా సూత్రాలున్నాయంట. అవేంటో చూద్దాం మాస్టర్స్ మనం. ఒకటి, మాస్టర్స్ అందరూ మీరు ఏది అడిగినా ఇస్తారు. వాటికి హద్దంటూ ఉండదు. అయితే దానిని ఎలా ఉపయోగించాలన్నది మీ తలనొప్పి. ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది? మాస్టర్స్ అందరూ ఏదడిగినా నేనిస్తాను. కానీ హద్దంటూ ఉండదు. మీరడుగుతూనే ఉంటారు. మేమిస్తూనే ఉంటాము. కానీ అది ఎలా ఉపయోగించాలన్నది మీ తలనొప్పి. అంటే మన తలనొప్పి. మనకర్థం గాదు ఎలా ఉపయోగించుకోవాలో. అది ఇక్కడ మీ పాయింట్‌లో చెప్తుంది. సెకండ్ పాయింట్, ఒకవేళ వాళ్ళనే అడగాలో మీకు తెలీదనుకోండి, మీరు కోరుకున్నంత సేపు వాళ్ళు మీ ఎదురు ప్రత్యక్షమై నిలబడి తర్వాత మాయమైపోతారు. మిమ్మల్ని గారాలు చేసి అడగొట్టడం కానీ, ఏమన్నా అడగమని బ్రతిమలటం కానీ జరగదు. మీ సదరు మిలిటరీ వార్ కన్నా మేము ఇంకా ఎంత కఠినంగా క్రమశిక్షణతో ఉంటామో. మాస్టర్స్ ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే, మేము ఓకే. ధ్యానం చేస్తున్నాం కదా! వాళ్ళు మనకి ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడు ఓకే. వీళ్ళకి ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తారు. ఎక్కువ సేపు ఆలోచిస్తే మనకి వాళ్ళు టైమ్ ఇవ్వరంట. ఎళ్ళిపోతారంట. ఒక మిలిటరీ వ్యక్తి ఎలా కండిషన్‌గా ఉంటాడో, అలా కండిషన్‌గా ఉంటాడంట. అలా చెప్తుందమ్మ. మేమెళ్ళిపోతాం. ఎక్కువ వెయిట్ చేయము. కానీ మీరు టయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోండని చెప్తుంది. తర్వాత పాయింట్.
తరువాత మేము కూడా కొందరు సాధకులకు సహాయం చేస్తాము. వాళ్ళు ఎంతో ఉత్సాహవంతులు, శక్తివంతులు, స్వచ్ఛమైన వారు అయితే అప్పుడు వాళ్ళని మమ్మల్ని చూడమని అడుగుతాము. వాళ్ళు శక్తికి సరిపోయే విషయాలు కోరుకుంటాము. ఇక్కడ విషయాలు అంటే శక్తులు అని అర్థం. కానీ వాళ్ళే మా మాస్టర్స్ వాళ్ళే గైడింగ్ ఇస్తారంట. ఎప్పుడేం అడగాలో, ఎలా అడగాలో చూసి వాళ్ళే మనకు అందిస్తారంట. ఇక్కడ విషయాలంటే ఏంది? శక్తులు. ఎప్పుడెప్పుడు ఏం కావాలో, ఎలా కావాలో మనకు క్లూ ఇస్తారు. మనం దాన్ని పట్టుకొని ముందుకు పోవాలి. ఒక మాస్టర్ గురించి మీరు ఎలా తెలుసుకోగలరు? అవును. నిజమే. అది చాలా కష్టం. వాళ్ళ గురించి మనకు చాలా తక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఒక మాస్టర్ దేనిలో నిష్ణాతుడో ఆ మాస్టర్ స్వయంగా చెప్పుకుంటూ చెప్పడం కన్నా ఇతరుల ద్వారా అది ఎక్కువగా ప్రచారం అవుతుంది. ఇంకా అక్కడ ఏం చెప్తుంది? ఒక మాస్టర్ దేనిలో నిష్ణాతుడో. ఇప్పుడు మనం ఉన్నాము. కళ్ళ జ్ఞానంలో మనం నేర్చుకున్నాము, నేర్పిస్తున్నాము. అలాగే ఒక మాస్టర్ మిగతా వాళ్ళైనా సరే, మన సద్గురు మూవ్‌మెంట్ మాస్టర్స్ కాకుండా మిగతా వాళ్ళైనా సరే, ఆహా! ఈ అబ్బాయి దేనిలో ఉంటాడు? ఇతను దేనిలో ఎక్కువ ప్రావీణ్యం ఉంటుంది. మనం ఎలా ఇవ్వాలి? అలా ఉపయోగిస్తున్నాడా లేదా? అని మళ్ళీ వాళ్ళొకసారి చెక్ జేసుకుంటారంట. తరువాత సాధారణంగా మీరు మొదట చేయకూడనిది ఏమిటంటే, మీతో మాట్లాడటానికి వచ్చిన మాస్టర్‌ని అస్సలు వాళ్ళు ఎందుకు వచ్చారో అడగండి. ఇంకా ఏం చెప్తుంది? మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టరొచ్చారు, మీకు కనిపిస్తున్నారు, లేతే వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఏం అడగమంటుంది? అమ్మా మీరెందుకొచ్చారు? నాకేం సందేశం ఇవ్వటానికి వచ్చారు? అలాగే మాస్టర్ మీరెందుకొచ్చారు? మాకేం సందేశం ఇవ్వటానికి వచ్చారో వినయంగా అడగమని చెప్తుంది. వాళ్ళకన్నా చెప్పటానికి వచ్చి ఉంటే వాళ్ళు చెప్పేది ఆహ్, ఆహ్, సొ ఆ సొంతం వినండి. మధ్యలో అడ్డుపుల్లలు వేయకుండా వాళ్ళేమన్నా చెప్పటానికి వచ్చి ఉంటే వాళ్ళు చెప్పేది శాంతం వినండి. మధ్యలో అడ్డుపుల్లలు వేయకుండా మాస్టర్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో మీ క్వెషన్‌లు ఏయవాకండి. ఎందుకంటే మనకి నాలెడ్జీ లేదు. వాళ్ళకి నాలెడ్జీ ఉంది. వాళ్ళు ఎలా ఇస్తారో ఎలా అలా ఇస్తారు. కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకండి అని ఈ పాయింట్‌లో చెప్తుంది. అప్పుడు ఆ మాస్టర్‌ని తన గురించి చెప్పుకోకండి. మీరు నేర్చుకున్నట్లయితే మీరు నేర్చుకోగలిగితేనే వాళ్ళు తమ గురించి తాము చెప్తారు. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారు? తరువాత తమ వ్యక్తిగత వివరాల గురించి మీరు జ్ఞానం పొందలేదు. లేదనుకుంటే వాళ్ళు ఆ వివరాల్లోకి వెళ్ళరు. కనుక వాళ్ళు చెప్పటానికి ఇష్టపడని విషయాలు చెప్పమని చెప్పమని వారిని బలవంత పెట్టకండి. ఓకే. వాళ్ళు ఏమేం చెప్తారో అయ్యే వినండి. మీరు అడగకూడని విషయాలు చెప్పండి అని అడిగితే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఎలా ఉపయోగపెట్టాలో తెలుసు కాబట్టి ఏ జ్ఞానం ఇవ్వాలో, ఏ జ్ఞానం ఇవ్వకూడదో, వీళ్ళు ఎలా ఉపయోగిస్తారో, ఎలా ఉపయోగించరో వాళ్ళకి తెలుసు కాబట్టి ముందు మీరు నోరు మూసుకొని వాళ్ళు చెప్పింది వినండి. మధ్యలో మాట్లాడవాకండి. తర్వాత శాంతంగా వినండి. అశాంతం అంటే స్వంతం. అమ్మవారి భాషలో అశాంతం అంటే మొత్తం విషయం. మొత్తం విషయం విని, క్షుణ్ణంగా విని ఎరుగుతూ ఉండండి అని చెప్తుంది. ఇంకా నేను ప్రత్యక్షమయ్యే రూపాల విషయానికొస్తే, నేను ఏ రూపంలో కనపడతానో దాన్ని బట్టి సాధకుడు ఒక్కో విషయావగాహన వచ్చేలా చేయాలని చాలా గట్టి ప్రయత్నం చేస్తుంటాను. అందుకే నా రూపంలో ఈ లక్షణాలు. ఇంకా ఒక్క లక్షణమే కాదు మాస్టర్స్ అమ్మేం చెప్తుంది. ఒక్క కాళీమాత రూపం నల్లగా ఉంటుంది, నగ్నంగా ఉంటుంది. అలా కాకుండా సాధకుడు ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ప్రత్యక్షమవుతాను అని చెప్తుంది. ఆ రూపాలేంటో ఇక్కడ చూద్దాం. 1 నల్లటి నగ్న శరీరం. 2 మెడ చుట్టూ పొరేలు. 3 చేతిలో ఏవో 2 వస్తువులు. అవసరమైతే సాధకుని దృష్టిలో వచ్చే ఏమైనా ఇతరాలు. 1 నగ్న శరీరం. 2 మెడ చుట్టూ పొర్రెలు ఉంటాయంట. మూడో పాయింటు 2 వస్తువులు. చేతిలో ఏవో 2 వస్తువులు. అవసరమైతే సాధకుని దృష్టిలో వచ్చే ఏమైనా ఇతరాలు. ఏవో 2 వస్తువులంటామండి మెడలో. ఒకటి పుర్రెలు ఓకే. అది మనం ఎటూ కనుక్కుంటూనే ఉంటాము. కాళీమాత అంటే మనకవి అవగాహన ఉంటుంది. ఆలోచన వస్తుంది. ఇంకా అంతే కాకుండా 2 వస్తువులు. ఏదైనా 2 వస్తువులతో కనిపిస్తానని చెప్తుంది. నిప్పులు కక్కే కళ్ళు, చింపిరి జుట్టు. కళ్ళు అమ్మవారి కళ్ళు ఎలా ఉంటాయి మాస్టర్స్? ఎర్రగా నిగనిగలాడుతా ఉంటాయి. చూడగానే భయమేస్తుంది. తర్వాత చింపిరి జుట్టు. జుట్టంతా ఇప్పుడు మనకవి జడ వేసుకుంటాము. అమ్మవారి జుట్టు ఎలా ఉంటుంది? చింపిరి జుట్టు. ఎరబోసుకొని అటు ఇటు కదిలాడుతా ఉంటుంది.
ఇలా ఆమె ఈ రూపాలతో కనిపిస్తుందంట. ఇంకా 2 వస్తువులతో కనిపిస్తానంది. ఆ 2 వస్తువులేంటో ఇక్కడ అమ్మ మెన్షన్ చేయలేదు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే 100 దాకా పోతాయి. వివరాలు అవి ఆ సాధకులను బట్టి మారుతూ ఉంటాయి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయంట. కానీ అమ్మ కొన్నే చెప్పింది. కొన్ని పాయింట్లు చెప్పింది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి. ఇంకా ఎంతకాలం మీరు గ్రహించలేరని చెప్తుంది. నల్లటి నగ్న శరీరాన్ని చూడగానే నాకు ఏ విధమైన శరీర స్పృహ లేదని సాధకుడు తెలుసుకోవాలి. నేను ఆ భావం నుంచి విముక్తను. శరీరతత్వం గురించి పరిపూర్ణ అవగాహన ఉన్నది నాకు. అందుకే నేను నా శరీరాన్ని కప్పుకోను. శరీరాన్ని అమ్మ కప్పుకోదంట. నగ్నంగానే ఉంటుందంట. ఎందుకంటే అవసరం లేదు. మనమంటే ఏం తెలీదు కాబట్టి ఈ బట్టలు వేసుకొని ఉంటాము. కానీ వాళ్ళు ఒక స్థితికి ఒక ఎదిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ వస్త్రంతో పని లేదు. నగ్న శరీరంగానే ఉంటుంది. ఆ నల్లగా ఉన్న శరీరమే ఆమెకి వస్త్రం అని చెప్తుంది. నాలో పరిపూర్ణమైన అవిరోధం ఉన్నది. అందువల్ల ప్రకృతి శక్తి సహజ రూపంలోనే నాలోకి ప్రవహిస్తూ ఉంటుంది. నాలో ఉన్నది కేవలం ప్రకృతి సుఖం మాత్రమే. నా అందం ఉన్నది నా నగ్న దేహపు నలుపులో కాదు. నా అందం ఉన్నది నాలో ఉన్న అవిరోధములో. కనుక మీకు కళ్ళుండాలి. అంటే జ్ఞాననేత్రం, మూడో కన్ను. మీకు నిజంగా మూడో కన్ను ఉంటే, మీకు జ్ఞాననేత్రం ఉంటే నేనెలా ఉన్నానో మీకు కనిపిస్తుంది. లేతే అర్థం అవ్వదు. ఎవరైతే చూడగలరాలో నా అందం గూడా ఉంది. కానీ ఎవరికి కనిపిస్తుందది? మూడో కన్ను ఓపెన్ అయిన వాళ్ళకి మాత్రమే తన శక్తులు కానీ, అందం గాని కనిపిస్తుందని చెప్తుంది. అప్పుడే నా అందాన్ని చూడగలరు. అర్థం చేసుకోగలరు. జీర్ణం చేసుకోగలరు. అప్పుడు మాత్రమే నా నుంచి ఏం కోరాలో మీకు అర్థమవుతుంది. ఇదంతా ప్రతి ఒక్కరికి వెంటనే జరగకపోవచ్చు. నేను మొదటిసారి ప్రత్యక్షమైన రూపాన్ని మీరు మననం చేసుకుంటుంటే, రెండోసారి, మూడోసారి కనపడ్డాక అప్పుడు నాలో ఏం చూడాలి? నన్ను ఏమడగాలి అన్నది మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే మనకు మూడో కన్ను ఓపెన్ అయిందో అప్పుడే అర్థమవుతుందంట. ఇందాకేం చెప్పారు? అన్నీ నేర్చుకోనంది. ఇప్పుడేం చెప్పారమ్మ? ఎలా నేర్చుకోవాలి? మూడో కన్ను ఓపెన్ అయినప్పుడు అమ్మ చెప్తుంది. ఎలా అడగాలో, ఏం నేర్చుకోవాలో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అంటే మాస్టర్స్ మూడో కన్ను ఓపెన్ అవ్వాలంటే మనం ఎంత సాధన చేయాలి? ఎంత శక్తి తీసుకోవాలి? ఎన్ని గంటలు మనం కేటాయించుకోవాలి? అప్పుడు మాత్రమే మనము ఏదైనా వాళ్ళని అడగగలము, చూడగలము, వాళ్ళిచ్చే శక్తిని ఉపయోగపెట్టుకోగలము. అంతేకాని తక్కువ తక్కువ ధ్యానం చేసి, ఎక్కువ ఎక్కువ మాట్లాడుతూ మనందరం ఏం చేస్తుంటాము? ఎక్కువ ధ్యానం చేస్తాము. ఎంత ధ్యానం చేస్తామో, ఒక గంట ధ్యానం చేస్తే తీసుకునే ఎనర్జీ అది పోయేదాకా మాట్లాడుతూనే ఉంటాము. కానీ అలా కాదు. మూడో కన్ను త్వరగా ఓపెన్ అవ్వాలంటే, అంటే ఈ జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వాలంటే ఎంత తీసుకోవాలి మనం? ఎంత ఎనర్జీ ఉండాలి? ఎలా ఉండాలి? ప్రతిదీ ప్లాను. ఇప్పుడు మనం హౌస్‌లో ఉండేవాళ్ళు ఉంటారు. హౌస్ వైఫ్ ఉంటారు. బయట జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే ఎక్కడ ఎక్కువ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. వాళ్ళు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. మనం అలా కాదు. వాళ్ళు ఏదో ఒక మాట అడిగితే, మనం ఆ మాట బదులు ఇంకొంచెం యాడ్ చేసి చెప్తుంటాం. ఒకటి 10 మాటలు చెప్తుంటాం. అలా కాకుండా మాటను కూడా డబ్బుగా వాడుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. గంటలు గంటలు ధ్యానం చేయాలి. మన కర్మలు చూసుకోవాలి. అవి దగ్ధం కావాలి. అప్పుడే మనకి కర్మలు అడ్డుపడకుండా ఉంటాయి. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో ఓకే. ధ్యానం చేస్తున్నామో, కర్మలు చూసుకుంటామో, ఆ తర్వాత ఎప్పుడైతే మనం విపాకం చేసుకుంటామో, అప్పుడు మాత్రమే మన కర్మలు మనకు అడ్డు రావు. ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ మన ద్వారా వచ్చిన మనకి చిట్కా ఏమిటంటే ఫాస్ట్‌గా ఈ మూడో కన్ను ఓపెన్ అయ్యే మార్గం ఏంటంటే, మనకి కర్మధ్యానం కానీ, విపాక ద్వారా కానీ మనం ఎళ్ళిపోతుంటాం. మిగతా వాళ్ళ సంగతి మనకైతే తెలీదు మాస్టర్స్. మన గ్రూప్‌లో మనకైతే వంశీ సార్ ఇచ్చిన మొట్టమొదటి అవకాశము అన్నములో అన్నము, కూర, సాంబార్, పప్పు అన్నీ పెట్టిచ్చారు మనకి వంశీ సారు. చివరికి నెయ్యి గూడా వేసిచ్చారు. మీరు తినండి అని. అది కూడా మనకు తినటం చేత కాకపోతే ఇంకా ఎవరి వల్ల సార్ ఏం చేయలేరు. అంతా పెట్టిచ్చినప్పుడు మనం తినాలి కదా! అలాగానే ఎప్పుడైతే థర్డ్ ఐ ఓపెన్ కావాలంటే అది చిన్న విషయం మాస్టర్. థర్డ్ ఐ ఎలా ఓపెన్ అవుద్ది? మన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి. నాకు 100,00,00,000 రావాలిప్పుడు. సరే నాకు ఆస్తి ఉంది. ఓకే. ఎలా వస్తాయి 100,00,00,000? గత జన్మల్లో నేను ఎన్నెన్ని చేశానో, ఎంతమందికి డబ్బులు ఎగ్గొట్టానో, ఎంతమందిని ఏడిపిచ్చానో, ఎంతమంది వడ్డీ వ్యాపారం చేసి ఎంతమంది దగ్గర డబ్బులు లాక్కున్నానో, ఎవరి వ్యాపారాలు దెబ్బతిన్నానో, అవన్నీ అడ్డొస్తున్నప్పుడు నాకు 100,00,00,000 రావాలంటే వస్తాయి మాస్టర్స్.
రావు కదా! ఎప్పుడైతే మనం నాకెందుకు రావట్లేదు, ఈ డబ్బు కోసం ధ్యానం చేస్తున్నాను, నాకెందుకు రావటం లేదు అని చూసుకున్నప్పుడు, ఓకే. ఇదిగోమ్మా నీ లిస్టు అని చూపిచ్చి, ఆ లిస్ట్ చూసుకొని మనము ఎప్పుడైతే పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం చేసుకుంటామో, అప్పుడు మాత్రమే మనకు నేను కోరుకున్న ఆ 100,00,00,000 నా దాకా వస్తాయి. అప్పటిదాకా రావు. ఈ కర్మ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. అదే మాట మనకి ఇక్కడ సాక్షాత్ కాళీమాత కూడా చెప్తుంది మాస్టర్స్ ఇక్కడ. నాకు నిప్పులు కక్కే కళ్ళు ఉన్నాయి. కళ్ళు తెరుచుకొని ఉండగల సామర్థ్యం నాకు ఉందనే దానికి అది గుర్తు కళ్ళతోనే నాకు నిప్పులు కక్కే కళ్ళు ఉన్నాయి. కళ్ళు తెరుచుకొని ఉండగల సామర్థ్యం నాకు ఉందనే దానికి ఒక గుర్తు. కళ్ళతోనే ఒక పరిధి నుంచి మరొక పరిధికి లేదా ఒక తరంగ స్థితి నుంచి మరో తరంగ స్థితికి మారిపోగలను అనటానికి అది గుర్తు. ఇంకా ఇక్కడ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆమె లక్షణాలు నాకు నిప్పులు కక్కే కళ్ళు ఉన్నాయి. అలాగే ఒక తరంగం నుంచి ఇంకో తరంగం వైపు ఆమెకు వెళ్ళే శక్తి కూడా ఉందంట. ఆ కళ్ళతోటి ఒక తరంగం, ఇంకో తరంగం. తరంగాలంటే ఏంటి మాస్టర్ నీళ్ళలో ఉంటాయి. చూస్తుంటాం గదా! అలలుగా పోతుంటాయి. ఆ అలలుగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా అలలు మారుతా ఉంటాయి నీళ్ళలో, అలాగే అమ్మ కూడా ఒక చోటు నుంచి ఇంకోటికి, ఇంకో చోటికి అలల రూపంగానే మారిపోతూ ఉంటుంది. అది ఎంత సేపట్లో? వితిన్ సెకన్‌లో అమ్మ అలా మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏం చెప్తుంది? ఇంకా చివరగా చింపిరి జుట్టు విషయానికొస్తే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. జుట్టు అనేది మన శరీరంలో ఒక మృతభాగం అంతే. దాన్ని విపరీతంగా పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం లేదు. దాని పని మీ తలను, శరీరాన్ని ప్రకృతి యువత నుంచి కాపాడటమే. ఇంకా ఏం చెప్తుంది? నాకు చింపిరి జుట్టు ఉంది. ఓకే. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. జుట్టు అనేది మన శరీరంలో ఒక మృతభాగం. విపరీతంగా పట్టించుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. ఈ జుట్టనేది ఒక మృత భాగం. దేహానికి ఒక భాగము. అంతే. దీనికోసం డబ్బాలు, కొబ్బెరం డబ్బాలు గంటలు, గంటలు మనం హెన్నాని అవని, ఇవని పెట్టుకోకుండా గంటలు, గంటలు టైం వేస్ట్ చేసుకోకుండా ఓకే. జుట్టుంది గదా! ఒక ముడేసుకొని సరిపోతుంది. ఒక బ్యాండ్ పెట్టుకొని సరిపోతుంది. దీనికోసం టైము కేటాయించవలసిన పని లేదు. ఏ మాస్టర్ అయినా, ఎవరైనా సరే గంటలు, గంటలు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అలా చేసుకోవద్దని అమ్మ ఈ పాయింట్‌లో చెప్తుంది. నేను, నేను చెప్పినవి కేవలం కొన్ని కోణాలు మాత్రమే. ఈ సందేశం చదివాక మీకు ధ్యానం చేసి నన్ను చూడాలి అని అనిపించవచ్చు. మీకు లాభపడే విధంగానే మీరు నన్ను చూస్తారు. కనుక ఏ వేళనైనా ఒకవేళ పైన చెప్పినవి ఏవి మీకు కనపడలేదనుకోండి, అప్పుడు మీకు మిగిలిన వారి కన్నా చాలా భిన్నమైన వారు నేర్చుకోవాలన్నమాట. దాని అర్థం మీరు శక్తి కోసం కాదు, జ్ఞానం కోసం ప్రాకులాడుతున్నారు. ఓకే. పై కోణాలన్నీ మీకిచ్చిన సందేశాలు. ఆ సందేశాలు మీరెలా తీసుకోవాలంటే, శక్తి కోసం గాదు, జ్ఞానం కోసం గూడా తీసుకోండి. ఓకే. శక్తి వస్తుంది. నేను కాదంటలేదు. శక్తి కోసమే కాదు, జ్ఞానం కోసం గూడా నా శక్తులు ఈ చింపిరి జుట్టు, నా కళ్ళు అలా పనికొస్తాయని చెప్తుంది. మా నుంచి మీరు జ్ఞానాన్ని పుష్కలంగా పొందగలరు. ఎందుకంటే, మా మాస్టర్ మమ్మల్ని సృష్టించిందే బృందాలుగా ఉన్న వారికి కాపలాదారులుగా ఉండటానికి. ఆయన తాను పొందిన జ్ఞానాన్ని మా ద్వారా మొత్తం బృందానికి ప్రవహించి చేయాలని కోరుకున్నారు. అమ్మ ఇంకా ఏం చెప్తుంది? మేము బృందాలు బృందాలుగా ఉన్నాము. అంటే గుంపులు గుంపులుగా ఉన్నాము. ఎంతమంది గుంపులుగా వచ్చినా మీకోసమే. మీరేమడుగుతున్నారు? ఎలా అడుగుతున్నారు? చూసి మీకు శక్తులివ్వటానికి మేము గుంపులు గుంపులుగా బయలుదేరాము. శివుడు మాకిచ్చిన అవకాశం ఇది. ఆయన నాకు సృష్టించింది ఆయన అందుకోసం. నాకీ రూపాన్నిచ్చింది, నాకీ శక్తి రూపాన్నిచ్చింది శివుడు. నేను మేము నాతో పాటు ఇంకా ఉన్నారు మాస్టర్స్. బృందాలు బృందాలుగా, గుంపులు గుంపులుగా మీ దగ్గరికి వచ్చి కూర్చున్నది, ఈ శక్తిని మీకిచ్చి మిమ్మల్ని కాపాడటానికి, ఈ సమాజాన్ని కాపాడటానికని చెప్తుంది. కానీ మీకు తెలుసు కొంతమంది బుద్ధి లేని మూర్ఖులు ఇది చాలా చిన్న పదం. మొత్తం పరిణామ క్రమాలే చెదిరిపోతాయి. భూమి యొక్క కార్యకలాపాలు అదుపు పనుల వ్యక్తానికి వినాశనం ఏర్పడి భూమి అంతరించిపోయే దశకు చేరుకుంటుంది. ఇంకా మూర్ఖులు కొంతమంది ఉంటారు గదా! క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. వాళ్ళేం చేస్తారు? వినాశనం. వాళ్ళు వినాశనాన్ని చూస్తున్నారు. వినాశం సృష్టించున్నారు అని మళ్ళీ మళ్ళీ అమ్మ ఇక్కడ చెప్తుంది. ఈ కొంతమంది ఈ కొంతమంది వల్ల స్వతంత్ర ఉనికి గల భూమి నాశనమైపోతుంటే చూస్తూ ఉండలేము. కనుక ఇప్పుడు మేము శివుడు సృష్టించిన శక్తి రూపాధరం. ప్రస్తుతం బ్రతికున్న ధ్యానంలో
కొన్ని వందల మందిని ఒక్కొక్క గురువుగా చేసి, వారి కోసం మేము చేయవలసిన ఎన్నో పనులు, బాధ్యతలు తీసుకొని ఉన్నాము. మాకు అదనపు బాధ్యతలు ఏర్పడ్డాయి. ఇదంతా మీరు ఉండే ఆ మనుషుల శక్తి దురుపయోగం చేసుకున్నందు వల్లనే దీనికోసం మేమందరం కలిసి ఒక చక్కని స్పష్టమైన విధానాన్ని అవలంబించాలి అని మా మాస్టర్ అయిన శివుని అనుమతితో ధ్యానులందరికీ శక్తులు పంచే విధానాన్ని రూపొందించుకున్నాము. ఎక్కడైతే మనం ఇవన్నీ చెప్తున్నారో గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళేం చేస్తున్నారు? శివుడు మాకిచ్చిన ఒక రూలు, ఒక కండిషన్ ఇచ్చారు మాకు. ఆ కండిషన్ మేము పాటిస్తున్నాము. అలాగే మీరు గుంపులు గుంపులుగా వచ్చి మీకు శక్తిని అందిస్తున్నాము. కనుక అవి క్షుద్రపూజలు కాకుండా, భూమి వినాశనం కాకుండా, ప్రకృతి వినాశనం కాకుండా మీరు ఉపయోగించుకోండి అని చెప్తుంది. మీ పని అంటే అమ్మ చెప్తుంది. మన పని చెప్తుంది. కనుక నా సందేశం చదివిన మీరందరూ మనసులో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీతో మీరు కలిసి ఉండటం, నేర్చుకోనంత వరకు మీరు పురోగమించలేరు. ఓకేనమ్మా. ఇక్కడ ఎన్ని చెప్తున్నా గదా! మరి మీరేం జేయాలి ఇంకా? ఇంకా ఏం చెబుతుందమ్మా? మీతో మీరు ప్రయాణం చేసేంత వరకు మీరు పురోగమించలేరు. అలా ప్రయాణించకపోతే వేస్ట్. మీతో మీరు ప్రయాణం చేస్తేనే మీరు ముందుకెళ్తారు. పురోగతి అంటే ఉన్నతి. ముందుకెళ్ళిపోతారు. లేకపోతే మీరు అలాగే ఉంటారని చెప్తుంది. మీరు ప్రపంచంలో గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్నంత కాలం లేదా ఐహికంగా లభించే విషయాల కోసం తాపత్రయ పడినంత కాలం మీరు సంతోషంగా ఉండలేరు. మీకు మీరు సహాయభూతులుగా ఉండటానికి మేలు చేసుకోలేరు. ఎప్పుడైతే మీరు ప్రపంచంలో ఉన్న వస్తువుల కోసం మీరు తహతహలాడుతుంటారో, తాపత్రయపడుతుంటారో వాటికి ఉపయోగం ఉండదు. నేను అలా ఇవ్వను. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికత ఎదుగుతారో వాటికి మాత్రమే నేను ముందుంటాను. మీకు ఉపయోగిస్తాను. అలా కాకుండా మీరు వాటి కోసం డబ్బు కోసమో, బంగారం కోసమో లేతే పెళ్లి కావాలని, జాబ్ రావాలని ఇలా చేస్తే ఫలితం ఉండదు. ధ్యానం లాగానే చేయాలి. అలా అప్పుడు మాత్రమే నేను ముందుకు వస్తాను. మీరు ముందుకు వెళ్తారు అంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో ఇప్పుడున్న అరాచకం, గందరగోళం, దుఃఖాలు వీటన్నిటి కారణాలు మీరు చాలా స్వార్థంగా ఉండటం, మీ నుంచి మీరు దూరంగా పారిపోవటం. ఇంకా ఏం చెప్తుంది? మీరు చాలా స్వార్థంగా ఉన్నారు. మనుషులు అంటే మనం. మీరు స్వార్థంగా ఉన్నారు. పైగా మీ నుంచి మీరు దూరంగా పారిపోవటం. అంటే మన నుంచి మనం దూరంగా పారిపోతున్నాం. అంటే ఏమిటి? మన గురించి మనం వదిలేసి, మన భూమి మీదకి ఎందుకొచ్చామో తెలుసుకోకుండా, నేను ఎవరో తెలుసుకోకుండా, మన విషయాలు పక్కన పెట్టేసి, ఎవరో బయట వాళ్ళు ఈవెనెలా ఉంది? ఈమెలా వచ్చిందో అని వాళ్ళ మీద దృష్టి పెట్టి మనం చేస్తా ఉంటాం. అంతేకాకుండా మన కుటుంబంలో వాళ్ళ మీద గూడా దృష్టి పెడతాం. అది మనకు అనవసరం గదా మాస్టర్స్. ఇప్పుడు నా కార్యం ఏంటో నేను చూసుకోవాలి. నా డిజైన్ నేను చూసుకోవాలి. అలాగే నా కూతురు డిజైను. ఆ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయి చూసుకోవాలి. అలాగే నా కొడుకు. ఆ అబ్బాయి ఏంటి ఆ అబ్బాయి చూసుకోవాలి. వాళ్ళ డిజైన్ ఏదో వాళ్ళేం ఎంచుకొనొచ్చారో వాళ్ళకి వదిలేయాలి. అలా కాకుండా అమ్మాయి నువ్విలా ఉండు, అబ్బాయి నువ్విలా ఉండు అంటే వాళ్ళు ఉంటారా? ఉండరు కదా మాస్టర్స్. అలాగే ఇక్కడ అమ్మ కూడా చెప్తుంది. మీ మీద మీరు శ్రద్ధ పెట్టుకోండి. మీతో మీరు కలిసి ఉండండని అమ్మ కూడా ఇక్కడ చెప్తుంది. మీలో ప్రతి ఒక్క రోజు కనీసం కొన్ని గంటల పాటైనా ఒంటరిగా ఉండటానికి భయపడతారు. ఒంటరితనం అనే ఆలోచనే మిమ్మల్ని అందరినీ కృంగదీస్తుంది. ఎందుకంటే ఈ ఒంటరితనం సమయంలోనే మిమ్మల్ని మీరు సరిగ్గా చూసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీరు ఒంటరిగా ఉండండి. కొంతమంది భయపడతారంట ఒంటరిగా ఉండటానికి. కానీ ఆ ఒంటరితనంలోనే మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు, చూసుకుంటారు అని చెప్తుంది. ఆత్మ స్వచ్ఛమైనది, సహజమైనది. అది నిశ్శబ్దంగా మీకు సూచననిస్తూనే ఉంటుంది. మీ నిజమైన విలువలకు, సిద్ధాంతాలకు కనీసం కొంచెమైనా న్యాయం చేయమని, మీతో మీరు అతి నిశ్శబ్దంగా మాట్లాడటం మొదలుపెట్టనంత వరకు మీరు సంతోషంగా ఉండే మార్గమే లేదు. ఇంకా ఏం చెప్తుంది? అలా చేయకపోతే, మీరు ఒంటరిగా ఉండకపోతే, మీతో మీరు కలిసి ఉండకపోతే, మీ ఆలోచన కంట్రోల్ అవ్వకపోతే, మీకు ఉపయోగం ఉండదు అని చెప్తుంది. ఒత్తిడి, ఆందోళన లేకుండా ఉండే అవకాశమే లేదు. కేవలం నిశ్శబ్దం ద్వారా మాత్రమే మీ అంతరాత్మ మేలుకుంటుంది. మీకు అర్థవంతమైన జీవితం గడిపేలా చేస్తుంది. ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా ఉంటామో, సైలెంట్‌గా ఉంటామో, అప్పుడే మన అంతరాత్మ మనకి ఏ సందేశం ఇవ్వాలో ఇస్తుందంట. అది మేలుకుంటుందంట. అప్పటి వరకు మనం అర్థవంతమైన జీవితం గడిపేలా చేస్తుంది. అలా ఉంటే మనకి ఒక అర్థవంతమైన జీవితం గడిపేలా చేస్తుంది. ఆ పనులు కూడా చక అయిపోతాయి. ఇప్పుడు మనం అలా ఉంటే మనం అనుకునే పనులు, జరగబోయే పనులు, రాబోయే పనులు అవన్నీ టక అయిపోతూ ఉంటాయని చెప్తుంది.
మనుషులు ఇంకా ఎవరో నిర్ణయించిన ఉద్యోగం వెంట, ఆదర్శ వెంట పరుగులు తీస్తున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత అది ఇతరులు నిర్ణయించిన లక్ష్యం. మనసు పూర్తిగా అసంతృప్తికి లోనవుతుంది. ఈ విధంగా తమ అవసరాలు ఏమిటో తామే తెలుసుకోకుండా మనుషులు ఉద్యోగంలో తృప్తి గురించి చిలక పలుకులు పలుకుతుంటారు. ఇంకా ఏం చెప్తుంది? ఆహా! నేను ఉద్యోగం బాగా చేస్తున్నా. ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను. ఇంత వస్తున్నాయి. నాకు నెలకు 3,00,000 వస్తున్నాయి. 10,00,000 వస్తున్నాయని చిలక పలుకులు పలుకుతారంట. కానీ మనం వచ్చింది కాదు గదా! భూమి మీదకి. ఉద్యోగం చేయటం కోసం గాదు, డబ్బు కోసం కాదు గదా! మనం ఎవరో తెలుసుకోవటానికి వచ్చాము. నేనో తెలుసుకోవటానికి వచ్చాం కాబట్టి అలా ఆ మార్గంలో వెళ్ళండి. అంతే కాకుండా చిలక పలుకులు పలుకుతుంటారు అని చెప్తుంది. అమ్మ భాషలో చిలుక పలుకులంటే ఈ ఉద్యోగం. ఈ ఉద్యోగంలో చిలుక పలుకులు పలుకుతుంటారంటే ఏంటి దాని అర్థం? ఇది. మనం డబ్బు కోసం రాలేదు కదా! మనం వచ్చింది మన డిజైన్ కోసం తెలుసుకొని, దాన్ని ఆచరించి, ముందు జన్మలో మనం ఎలా ఈ జన్మరాహిత్యంలో పడిపోకుండా, ఈ క్రమంలో పడిపోకుండా, జన్మరాహిత్యం పొందే వరకు మనం సాధన చేయాలి కాబట్టి, మనం ఇలా ఉండాలని చెప్తుంది. అన్ని దుఃఖాలకు మూల కారణం ఆత్మతృప్తి నుంచి దూరంగా పరిగెత్తిపోవటమే. మనుషులు సమాధానాలను, చిట్కాలను బయట వెతుక్కుంటున్నారు. నిజానికి అన్నీ లోపలే ఉండగా ఎంత పరిగెత్తినా డాక్టర్ దగ్గరికి, మానసిక నిపుణుల దగ్గరికి ఎప్పుడు పోదామా అని ప్లాన్ చేసినా కొంచెం కూడా మేలు జరగదు. దీనివల్ల చాలా హాని, మీ మీద మీకే జాలి కావాల్సినంత ఏర్పడతాయి. ఇంతకంటే మీ నీతి మాలిన ఇంకేముంది? మనుషులు ఎప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్దామా? ఎలా వెళ్దామా? ఎప్పుడు చూయించుకుందామా అని చూస్తాడే కానీ, తనలోకి తను ప్రయాణం చేయటం లేదు. ఇంతకన్నా నీతిమాలిన పని ఇంకేముంది? ఇంతకన్నా బుద్ధి తక్కువ పని ఇంకేముందని ఇక్కడ అమ్మ చెప్తుంది. కృంగజేసే పరిస్థితులు, ఆరాటాన్ని, ఒత్తిళ్లను, దిగుళ్లను కలిగించే పరిస్థితులు ఎదుర్కోవటానికి మీరు భయపడే పరిస్థితులన్నీ మీ వల్ల ఏర్పడుతున్నాయి. మీ ఊపిరితిత్తుల్లోకి గాలి ఎంత సహజంగా ప్రవహిస్తుందో, అంత సహజంగాను మీలో దాగి ఉన్న శక్తులను లేపవచ్చు. ఈ విషయం మీ అంతర్వాణి గొంతించుకొని చెబుతుంటే, ఆ స్వరాన్ని వినాలని మీరసలు ప్రయత్నమే చెయ్యరు. ఎప్పుడైతే మనం కూర్చొని ధ్యానం చేస్తున్నామో, మన అంతరాత్మ మన ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతుందంట. కానీ మనం అది కూడా గ్రహించమని చెప్తుంది. మీలోని సహజ బోధనలు ఇప్పటికి మీరు చాలా వరకు చంపేశారు. అవి మిమ్మల్ని ప్రశాంతత వైపు ఎంతో సులభంగా నడపగలిగేవి. ఇప్పుడు మీలో కొద్దిపాటిగా మిగిలి ఉన్న వాటినైనా నిర్లక్ష్యం చేయకండి. ఎప్పటికైనా సరే మీరు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాట మీరు ఎప్పటికైనా వినండి. ఇంకిక్కడ ఈ క్షణం నుంచైనా మారండి, వినండి అని చెప్తుంది. వాటిని తట్టారంటే మీ జీవితం అంతా అద్భుతంగా పెంపొందించడానికి మీ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాక మీకు ఎలా ఉంటుందో, వ్యవహారాలు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉంటారో చూడండి. ఇలా ఎప్పుడే చేస్తారో అలా మీరు ముందుకు వెళ్తారు. మీ వ్యవహారాలు అన్నీ అంటే మన పనులు చకా అయిపోతాయంట. ఎలా ముందుకు పోతాయో మీకే అర్థమవుతుందని చెప్తుంది. కనుక ప్రియ పాఠకులారా, మనుషులు తమ నుంచి తామే దూరమైపోతున్నప్పుడు వాళ్ళ సహన శక్తిని వాళ్ళు తిరిగి పొందేలా సహాయపడటానికి శివుడు మిమ్మల్ని సృష్టించాడు. కానీ దురదృష్టవశాత్తు మనిషి తన స్వార్థపు కోరల్లో తానే చిక్కుకుపోయాడు. దాంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. మేము పుట్టినప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. ఇంకా మనుషుల గురించి ఏం చెప్తుంది? స్వార్థపరులు. మీలో స్వార్థం ఉంది. అందుకే మీరు అలాగే ఉన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కానీ మేము మాత్రం అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాము. మీరు మాత్రం వెనక్కిపోతున్నారు. ఎందుకు వెనక్కిపోతున్నారు? స్వార్థం. ఈ దీనిలో ఉండిపోవటాన మీరు ఇంకా వెనక్కిపోతున్నారు. ముందుకు రావట్లేదని చెప్తుంది. మీ మనుషుల్లో అనుకున్న పురోగతి కంటే ఎంతో వెనుకబడిపోయారు. భూమి ప్రణాళికకు సంబంధించినంత వరకు జ్ఞాపకం అనే నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే మనిషి పురోగించగలడు. ఇంకా మనిషి ఎందుకు ఇంకా ఎలా చెప్తున్నాడు? ఇంకా ఎలా చెప్తుందమ్మా? మనిషి ఎలా ముందుకు పోవాలంటే జ్ఞాపకం. మనం తీసుకునే విషయాన్ని ఒక పుస్తకం చదువుతాము. ఒక పాయింట్ రాసుకుంటాము. ఎప్పుడైతే నెంబర్ వేసుకుంటామో దాన్ని పాటిస్తూ పోతున్నప్పుడు మన పురోగతి ఇంకా ఉంటుందని చెప్తుంది. కానీ ఇప్పటి మానవుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎక్కడున్నారు? దానికి సమాధానం నేను చెప్పనవసరం లేదు. మీకు మీరే సమాధానం చెప్పుకొని అవసరమైనదేదో చేయండి. దానికి మార్గాలు, సాధనలు అన్నీ మీలోనే ఉన్నాయి. మీరే భగవంతుడు. ఆ విషయం గ్రహించండి. సంతోషంగా బ్రతకండి. ఆ ఆటకుండే రూల్స్ ధ్యానము. మీరే భగవంతుడు.
మీరే దేవుళ్ళు. నేనే మీరు, మీరే నేను అయి ఉన్నప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి. అలాగే ఉండమని చెప్తుంది. శక్తుల కోసం ఎప్పుడూ అడగవద్దు. ఆరాటపడవద్దు. శక్తి వల్ల అధికారం వస్తుంది. అధికారం వల్ల నిరంకుశ ధోరణి వస్తుంది. నిరంకుశ ధోరణి వల్ల అరాచకం ఏర్పడుతుంది. అరాచకం పట్ల మీ ప్రస్తుత జీవితం అధ్యాయం ముగింపు దారి చూపిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు శక్తులు ఆటోమేటిక్‌గా మీలోకి ప్రవహిస్తాయి. మానవ జాతికి మహోన్నతమైన మేలు జరుగుతుంది. వ్యక్తి తన సొంత మనుగడ కోసమే మాత్రమే శక్తులను ఉపయోగించాలి. కానీ ఇక్కడ భూవక్ష మార్పు తర్వాత బ్రతుకు తెరువు వ్యక్తిగత ఆయుధంగా శక్తిని ఉపయోగించడం అనేవి పనిచేయవు. ఎందుకంటే అప్పుడు బ్రతికుంటే ప్రతి వ్యక్తి భూగ్రహం మీద జీవరాశి పెంచడానికి చాలా అవసరం. మీరు శక్తిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త ఉపయోగించుకోండి. ముందు ముందు రోజుల్లో భూవక్ష మార్పు వస్తుంది. అప్పుడు మీ శక్తి మీకే సరిపోదు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. చివరిగా అమ్మాయి ఏం చెప్తుందంటే మాస్టర్లందరూ మీకు సహాయం చేయటానికి ఎంతో ఇష్టంగా, సిద్ధంగా ఉన్నారు. అయితే ఒక్కొక్క వ్యక్తి ఒక్కో కారణంగా ధ్యానం చేయటం జరుగుతుంది. అందుకనే శివుడు నాలాంటి శక్తిజీవిని సృష్టించాడు. మీ అందరికీ మీ ఆధ్యాత్మిక ప్రయాణాల్లో సహాయం చేయమని. శివుడు ఎందుకు పంపించాడు? అమ్మవారిని ఎవరో ఏదో శక్తుల కోసం, ఏదో కొరతల కోసం ధ్యానం చేస్తుంటారు. అలా కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగాలి, ఇంకా ముందుకు పోవాలి, సమాజానికి ఉపయోగపడాలి అనే కోణంలో వీళ్ళు ధ్యానం చేయాలి. వాళ్ళకి నువ్వు సహాయం చేయని పంపించాడంట శివుడు అమ్మవారిని. ఇప్పటి మీ పరిసరాలు, ఇప్పటి మీ కుటుంబము, అందులో మీ జీవితము అతి ఎక్కువ ముఖ్యమైనవి. వాడి చుట్టూ మీ జమకాలం అల్లుకొని ఉంటుంది. అంటే మన కుటుంబం ఎలా ఉంది? మా అమ్మాయి ఎలా వచ్చింది? నేనెలా వచ్చాను? మా అబ్బాయి ఎలా వచ్చాడు? వాళ్ళకి నేను చేయాలి. కాబట్టి అమ్మగా తీసుకున్నాను. ఒక బిడ్డగా వచ్చింది. ఆమె నాకు చేయవలసిందిగా బిడ్డగా వచ్చింది. ఇలా మన కుటుంబం పని చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మన ఈ కార్యక్రమం చూసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా లేకపోయినా ముందు మన కుటుంబంలో ఉండాలి. మన కుటుంబ బాధ్యతలు చక్కబెట్టుకొని బయటికి వెళ్ళాలి. అలాగే వాళ్ళతో మనం కలిసి ఉండాలి. వాళ్ళు ఏదో నువ్వు ధ్యానం చెయి చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ విజయనం లేదు. మనం బలవంతం చేస్తే మాత్రం వాళ్ళు అసలే చెయ్యరు. ఊరికే చేయలేదా వదిలిపెట్టేద్దాం. మనం చేసుకుందాం. వాళ్ళు చెయ్యి అని బలవంత పెట్టే అధికారం మనకు లేదని ఇక్కడ అమ్మ కూడా తన మాటల్లో చెప్తుంది. ఆధ్యాత్మిక గురుత్వం కోసం ఒక చోటు నుంచి ఇంకో చోటికి, ఒక గుంజ నుంచి ఇంకో గుంజకి పరిగెత్తకండి. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి. ఆ గురుత్వం ఆటోమేటిక్‌గా మీ కళ్ళలో వెతుక్కుంటూ వస్తుంది. మీరెక్కడున్నారో అక్కడే కూర్చొని ధ్యానం చేయండి. అటు ఇటు పరిగెత్తి పాకుడే పని లేదు. మీరు స్థిరంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా మీరెక్కడ ఉంటారో అక్కడ కూర్చొని గంటలు గంటలు ధ్యానం చేసుకోవచ్చు అని చెప్తుంది. మీకు సంబంధింత వరకు మీ జడ్జీలు, మీలోని అవబోధన తెలుసుకోండి. లేదా మీ ఉన్నతాత్మలో అనుసంధించండి. ఈ అచ్చంగా మీలాగే ఉంది. మీ గురించి దానికి ఎక్కువ బాగా తెలుసు. మీరు అంత ఆత్మ శాంతిని పొందుతారు. అది మీ వడిని గుర్తు. మనం ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేస్తుంటామో మన ఆత్మ ఎదుగుతుందంట. అది గుర్తు మనకి. మనం ఎలా గుర్తించాలి? మన సోల్ ఎప్పుడైతే ఎనర్జీ తీసుకుంటుందో, మన సోల్ ఎప్పుడైతే ఉన్నతంగా ఉంటుందో మనం అది గ్రహించాలని అమ్మ చెప్తుంది. ఇంతవరకు మహాజ్ఞానం బుక్ ద్వారా మనకి కాళీమాత ఇచ్చిన సందేశము. అన్ని విషయాలు అమ్మ అమర్చిపెట్టి మనకి అందించింది మాస్టర్స్. అవి ఎలా ఉపయోగించుకోవాలో, ఉపయోగించుకోకూడదో, ఎలా ధ్యానం చేయాలో, చేసుకోకూడదో, ఎలా శక్తిని ఉపయోగించాలో, ఉపయోగించకూడదో, మన కర్మను ఎలా రూపుమాపుకోవాలో అన్నీ అమ్మ ఈ బుక్ ద్వారా మనకు అందించిన సందేశము. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.